కసాగుకు సంబంధించిన ఈ కాన్సెప్ట్ మీద ఈ ప్రాబ్లం డిఎస్సిలో అడిగే అవకాశం ఉంది. 7, 10, 15, 21లచే భాగిస్తే వరుసగా 5, 8, 13, 19 శేషాలు వచ్చే కనిష్ట సంఖ్య ఎంత? కనిష్ట సంఖ్య అంటే కసాగు కట్టాలనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంచేత ఇవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క శేషం ఇచ్చాడు కాబట్టి ఆ శేషాల ముందు తీసేసుకోవాలి మనం. అంటే 7లోంచి 5 పోతే 2, 10లోంచి 8 పోతే 2, 15లోంచి 13 పోతే 2, 21లోంచి 19 పోతే 2, కామన్గా 2 వస్తూ ఉంది. ఈ కామన్గా వచ్చిన దాన్ని కసాగు కట్టిన తర్వాత లాస్ట్లో తీసేసుకోవాలి. ముందుగా ఇచ్చిన సంఖ్యలకి కసాగు కట్టాలి. 7, 10, 15, 21 కసాగు కడదాం. మనకు తెలిసిన కాన్సెప్ట్ ఉపయోగించుకుని అన్నిట్లో పోయేది లేకపోతే రెండాటిలో పోయి చూసుకుంటాం. 3 ఎక్కం చూద్దాం. 3 ఎక్కం 7లో పోదు, 10లో పోదు, 15లో 5 సార్లు, 21లో 7 సార్లు పోయింది. ఇప్పుడు మళ్ళీ 5 ఎక్కం చూద్దాం. 5 ఎక్కం 7లో పోదు కాబట్టి దింపేసుకుంటాం. అలాగే 10లో 2 సార్లు, 5లో ఒకసారి, 7లో 7 ఎక్కలు దింపేస్తాం. మళ్ళీ 7 పోతుంది. ఇలా చేసిన తర్వాత కసాగు = 3 × 5 × 7 × 2 అని తీసుకుంటే సరిపోదు. ఒకట్లు తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు ఇందులో ఈజీగా మల్టిప్లికేషన్ చేయడం కోసం 7 3లు 21ని 2 5లు 10, 10 21 అనేది మనం తీసుకుంటే 210 అవుతుంది. ఈ విధంగా ఎల్సిఎం వచ్చింది కసాగులోంచి కామన్గా ఉన్నటువంటి ఆ 2ని తీసేస్తే కావలసిన సంఖ్య మనకి 210 - 2 తీసేసుకుంటే 208 అనేది మనకి లభిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.